ఒక గురువుగారు ముగ్గురు శిష్యుల్ని రమ్మన్నారనమాట. అయ్యా మీ అందరికీ కూడా 10,000 రూపాయలు ఇస్తున్నాను. 3 గదులు ఉన్నాయి. ఈ 3 గదుల్ని నింపండి అని చెప్తారు. రేపు ప్రొద్దున కల్లా వస్తాను. ఈ 3 గదుల్ని నింపండి అని. సరే అని మరుసటి రోజు ప్రొద్దున్నే ఆ గురువుగారు వచ్చారు. మొట్టమొదటి వాడిని చూశారనమాట. ఒరేయ్ ఎంత ఖర్చు అయిందిరా డబ్బులు అని అంటే 10,000 ఖర్చు అయిపోయాయి గురువుగారు. ఏంటి నింపావా అని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే ఎక్కడ లేని చెత్త చెదారం అన్నీ తీసుకొచ్చి నింపి డోర్ కూడా పట్టట్లేదన్నమాట. అని ట్రై చేస్తున్నాడు. సరే అయ్యా అని రెండో శిష్యుడు ఏం చేశాడో అని ముందుకెళ్ళాడు. రెండో శిష్యుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఏమైంది ఎంత ఖర్చు అయింది అని అంటే ఏదో సగం అయింది గురువుగారు కానీ నింపలేకపోయాను అని చూసేసరికి చాలా చాలా కాస్ట్లీ షూస్ కాస్ట్లీ బ్రాండెడ్ వస్తువులు అన్నిటితో నింపారు. కానీ పెద్దగా ఏమీ సగమే ఫుల్ అయింది, సగం మాత్రం ఎంటీగానే ఉందన్నమాట. మూడో శిష్యుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా నీకెంత ఖర్చు అయింది అని అంటే కేవలం 10 రూపాయలే ఖర్చు అయింది గురువుగారు, రూమ్ అంతా నింపేశాను అని. 10 రూపాయలతో ఏం చేశాడు? లోపలికి వెళ్ళి చూడాలి మనం. అంటే ఆ గురువుగారు డోర్ ఓపెన్ చేయగానే రూమ్ అంతా నిండిపోయింది. దేంతో నింపాడో తెలుసా అండి? ఒక 5 రూపాయల దీపం, 5 రూపాయల అగరబత్తి. దీపంతో వచ్చే కాంతితో రూమ్ అంతా నిండిపోయింది. అగరబత్తిలో నుంచి వచ్చిన సుగంధంతో మొత్తం రూమ్ అంతా నింపేశాడు. కేవలం 10 రూపాయలు ఖర్చు. మన జీవితంలో కూడా నానా చెత్త చెదారం అంతా మనసులో పెట్టుకుంటున్నాను, దానివల్ల ఏమీ లాభం లేదు. లేదండి నాకు ఇది దొరికితే ఆనందం, అది దొరికితే ఆనందం అంటున్నారు, దానివల్ల లాభం లేదు. మన జీవితంలో రావాల్సింది రెండే. ఏంటో తెలుసా అండి? జ్ఞానం అనే దీపం, సేవ అనే సువాసన. ఈ రెండు మన హృదయంలో ఉంటే వీఆర్ కంప్లీట్. జ్ఞానము, సేవ, అదే మేము చేస్తాం. భగవద్గీత భాగవతాదులన్నీ కూడా అధ్యయనం చేయటం, 10 మందికి సేవ చేయటం. అందుకు మా జీవితం కంప్లీట్. సేవ చేయడానికి కూడా ఆర్థికంగా కొంత కావాలి కదా గురుజీ? ఏం అవసరం లేదండి. ఏం అవసరం లేదు. ఒక విషయం చెప్తాను, ఆర్థికంగానే సేవ అని అవసరం లేదు. ఒకళ్ళు ఒక ఆశ్రమంలోకి వెళ్ళి వాళ్ళు చేస్తున్న సేవలో 10 మందికి ఒక అన్నదానంలోకి వెళ్ళి 10 మందికి అన్నం పెట్టడంలో మనకి ఆర్థికం అవసరమా అండి? లేదండి మేము ఒక ఆశ్రమానికి వెళ్తాం, అక్కడ భగవంతుడికి పూలు గుచ్చుతాం, అందులో ఏమైనా ఆర్థికమైన విషయాలు ఉన్నాయండి కావాల్సింది? లేదండి భగవద్గీతను చదువుతాం, అది కూడా ఒక సేవే, భగవంతుడి యొక్క సేవే. చదువుకోవడానికి ఏమైనా ఆర్థికమైన విషయాలు ఉన్నాయండి? లేదండి మేము ఒక ఆలయాన్ని శుభ్రం చేస్తాం, దాంట్లో మనకేమైనా ఆర్థికమైన కావాలా అండి? ఏం అవసరం లేదండి. సినిమాలకి వీటికి తిరగటంలో డబ్బులు ఖర్చు, దానివల్ల వచ్చేది బాధనే కానీ దానివల్ల సుఖం రాదు. కానీ సేవకి ఎప్పుడు డబ్బులతో సంబంధం లేదండి. చక్కగా డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులతో సేవ చేయండి, ఎందుకు చేయకూడదండి? ఇప్పుడు భగవంతుడు మనకి ఇచ్చాడు అని అంటే దాన్ని తిరిగి ఇవ్వటంలో ఏం తప్పులేదు. డబ్బులు ఉంటే డబ్బులు ఇవ్వు, సమయం ఉంటే సమయం ఇవ్వు, శక్తి ఉంటే శక్తినివ్వు, టాలెంట్ ఉంటే టాలెంట్నివ్వు. సేవ కేవలం డబ్బులతో కాదు. ఏది మన దగ్గర నీకు భగవంతుడు ఇచ్చాడు అని అనుకుంటే దాన్ని భగవంతుడికి సమర్పణ చేయటమే, సమాజానికి ఇవ్వటమే, దేశానికి ఇవ్వటమే, ధర్మానికి ఇవ్వటమే సేవ అని అంటే. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మంచి మాట చెప్పారు. ఈ కాలం జనరేషన్లో ఉన్న వాళ్ళు కూడా మా ఆశ్రమానికి వస్తున్నారు, దాదాపుగా 150 మంది ఉన్నారన్నారు. ఒక్కొక్కరు ఒక మోటితో వస్తారు కదా, వాళ్ళ ఆలోచనలు వింటున్నప్పుడు మీకేమనిపిస్తోంది? మిమ్మల్ని మీరు చూసుకున్నట్లు అనిపిస్తుందా? జనాలు ఆధ్యాత్మికత వల్ల సిన్సియర్గా వచ్చేవాళ్ళు చాలామంది ఇప్పుడైతే, అదే మేము ఇందాక మాట్లాడుతున్నట్టుగా ప్రపంచం అంతా చూసి ఎక్కడ ఆనందం లేదు అనే వస్తారనమాట భగవంతుడి దగ్గరికి. భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైతే వాళ్ళ ఆధ్యాత్మిక సాధన చేస్తారో అప్పుడు వాళ్ళు పొందే ఆనంద అనుభూతి ఏదైతే ఉందో వాళ్ళని ఈ మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మేము ఇందాక 150 అన్నది మా ఆశ్రమంలో నాలాగా ఉండేవాళ్ళు. కానీ మా ఆశ్రమానికి వచ్చేవాళ్ళు ప్రతినిత్యం వేలాది మంది వస్తూ ఉంటారు. పండగల రోజు అయితే 30, 40, 50 వేల మంది కూడా వస్తూ ఉంటారు. ఓకే. కృష్ణ దర్శనం కోసం, కృష్ణ ప్రసాదం కోసం, కృష్ణ కీర్తన కోసం వస్తూ ఉంటారు. అయితే మీరు ఎలాంటి దినచర్య ఉంటుంది? మీరు ఇప్పుడు ఆశ్రమంలో ఉంటారు. మేము ప్రొద్దున పూట 3:30కి లేస్తాం ప్రతిరోజు. ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నా ప్రొద్దున పూట 3:30కల్లా లేచి స్నానాదులు పూర్తి చేసుకొని ఆలయానికి వెళ్ళిపోతాం. 4:30 నుంచి 8 వరకు అక్కడ మా సాధన. ఇందాక మేము హరి నామం జపం చేస్తున్నాం కదా, ఈరోజు ఏకాదశి రోజు కదా, అందుకు మేము 64 మాలలు జపం చేస్తాం అన్నమాట. జపం చేసుకోవటం, భాగవతం చదువుకోవటం, భగవంతుడి యొక్క ఆరాధన చేసుకోవటం, అవంతా అయిపోయాక ప్రొద్దున పూట మేము 2 సార్లు ప్రసాదం అంటే ఆహారాన్ని తీసుకుంటాం రోజుకి. ఒకటి 9 గంటలకి, 2 4:30కి సాయంకాలం పూట. అవన్నీ అయిపోయాక ఇంకా మా సేవలు ఉంటాయి. గోసేవ కానీ, సమాజ సేవ కానీ, పేదలకి అన్నం పెట్టడం కానీ, లేదా భగవద్గీతలు నేర్పించడం కానీ, ఇంకా మిగతా సర్వీసెస్ అన్నీ నడుస్తూ ఉంటాయి. మార్నింగ్ 9 o'clock తింటారు, మళ్ళీ 4:30కి.
మళ్ళీ మీ పనులు మీకు మళ్ళీ తినాలని అనిపించదా గురూజీ మీకు? వర్క్ చేస్తుంటారు, నామం జపిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. మనకి ఎంత తింటే అంత వీక్గా ఉంటాం, తెలుసా మీకు ఈ విషయం? ఎంత తింటే అంత వీక్గా ఉంటాం. ఎందుకో తెలుసా? తినిన దాన్ని అరిగించుకోవడానికే శరీరము పనిచేయాల్సి వస్తూ ఉంటుంది. మీరు ఒక గ్రైండర్లో మొత్తం నింపేసి ఎప్పుడైనా ఆన్ చేస్తారా? గ్రైండర్ తిప్పడానికి చూసారా? ఏమంటుంది గ్రైండర్? అని ఆగిపోతుంది అంతే. అప్పుడు ఏం చేయాలి? అందులోంచి తీసి బయట పెట్టి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తే అప్పుడు పిండి రుబ్బవచ్చు, అంతేనా? అలానే మొత్తం ఇక్కడ దాకా తిని ఇప్పుడు నేను పని చేస్తాను నన్ను లేసామనుకోండి, లేసాక కొద్దిసేపట్లో నిద్ర వస్తుంది, పడుకుంటాను శుభ్రంగా. ఎంత తక్కువ తింటే అంత బాగుంటాడు మనిషి అనేది. అందుకే మన శాస్త్రం చెప్తుంది, ఒకసారి తినేవాడు యోగి, 2 సార్లు తినేవాడు భోగి, 3 సార్లు తినేవాడు రోగి అని అంటాడు. కాబట్టి ఎంత ఎక్కువ మోతాదులు తింటే అంత మనిషికి కష్టం వస్తుందన్నమాట. కాబట్టి మేము 2 సార్లు ప్రసాదం తీసుకుంటాం. మంచి సాత్వికమైన పౌష్టికమైన ఆహారాన్ని, భగవద్ అర్పణ చేసిన ఆహారాన్ని. మాకు రోజంతా 10 గంటలు కష్టపడినా, 15 గంటలు సేవ చేసినా, 16 గంటలు సర్వీస్ చేసినా ఏమీ అనిపించదు. ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసుకోవచ్చా? అంటే ఆ 2 టైమింగ్స్లో మీరు తినే ఫుడ్ ఎలా? మా ఆహారం ఎప్పుడు కూడా సాత్వికమైనది ఉంటుంది. సాత్వికము అని అంటే ఫస్ట్ మనిషి యొక్క ఆహారంలో తినకూడనివి కొన్ని వస్తువులు ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్క విషయం ఈ ప్రపంచంలో సాత్విక, రాజసీక, తామసీక అని 3 కేటగిరీస్లో ఉంటాయండి. అంటే మంచి ఆహారం, మన లోపల మంచి ఆలోచనలు కలిగించే ఆహారం, మనల్ని మంచి వైపు తీసుకెళ్లే ఆహారం. 2 రాజసీక ఆహారము అని అంటే అవి తినంగానే మనకేమనిపిస్తుంది అంటే మనసు లోపల ఉద్వేగములు బాగా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయన్నమాట. 3వది తామసీక ఆహారం. తామసీక ఆహారం తినటం వల్ల చాలా అలసట, చాలా లేజీనెస్, ప్రొకాస్టినేషన్ ఇవన్నీ వస్తాయన్నమాట. అయితే మేము తీసుకునేది సత్వగుణంలో ఉండే ఆహారం. కృష్ణుడు వీటి గురించి భగవద్గీతలో చెప్పారు. సాత్వికము అని అంటే ఏంటి? ఏదైతే మనకి ఇన్స్టెంట్గా శక్తినిస్తుందో, ఏవైతే ధాన్యాలు కానివ్వండి, పాలు కానివ్వండి, పెరుగు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, ఇలాంటివి. ఏవైతే రాజసీక ఆహారం ఉంటుందో దాంట్లో కొన్ని ఐటమ్ చాలా కారంగా ఉంది, చాలా చల్లగా ఉంది, చాలా చేదుగా ఉంది, చాలా తీపిగా ఉంది, ఎక్స్ట్రీమ్స్ అన్నీ కూడా రాజసీక ఆహారం కిందకి వస్తుంది అనమాట. తర్వాత ఎల్లిపాయలు కూడా అదే రాజసీక కేటగిరీలోకి వస్తాయి. తామసీక ఆహారం అని అంటే మాంసము, మద్యము ఇవన్నీ కూడా తామసీక ఆహారం అనమాట. సో మాది సాత్విక ఆహారమై ఉంటుంది. తామసీక, రాజసీక ఎప్పుడు యూజ్ చేయం. కాబట్టి సాత్వికమైన ఆహారం అందరూ అన్నం, పప్పు, కూర అవే భగవంతుడికి నివేదన చేసి తీసుకుంటారు. ఇప్పుడు మీరు మీ వస్త్రధారణ గురించి కూడా మీరు మాల ఒకటి వేసుకుంటున్నారు, ఆ అల్లి ఉన్నది, అంటే దానికి ఏమైనా ప్రత్యేకత ఉంది? ఇది పవిత్ర మాల అంటారు. ఇది నరసింహస్వామి వారికి సమర్పణ చేసున్న మాల. ఇది పవిత్రము అని అంటారనమాట. దీన్ని అంటే ఒక పవిత్రత చేకూరుతుంది శరీరానికి. ఎందుకంటే ఈ దేహము దేవాలయము అని అంటారు. ఇప్పుడు మీరు వినే ఉంటారు ఈ విషయం, అందరి హృదయంలో పరమాత్మ ఉన్నాడు అనే విషయం మీరు విన్నారా ఎప్పుడైనా? ఉన్నారు కదా. భగవంతుడు ఉండే ప్రదేశాన్ని ఏమంటారండి? ఆలయం అంటారా? అంటారు. అలానే మన హృదయంలో కూడా పరమాత్మ ఉన్నప్పుడు మన దేహం కూడా దేవాలయమే. కాబట్టి ఈ దేవాలయాన్ని మనం ఎంతో పవిత్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, మన ఆలయాన్ని లేదా ఇంట్లో పూజ గది ఉందా మీకు? చాలా నీట్గా పెట్టుకుంటారు కదా. మంచిగా తోరణాలు పెట్టుకుంటారు, ఏ చెడు వస్తువుని ఉంచనివ్వరు, మంచిగా సుగంధితంగా పూలు పెట్టి, పుష్పాలు పెట్టి, చక్కగా ముగ్గులేసి ఉంచుకుంటారు, అంతే కదండి. కానీ మనిషి చూడండి, దేవాలయాన్ని బాగా పెట్టుకుంటాడు, ఇంట్లో పూజ గదిని బాధ పెట్టుకుంటాడు, అదే భగవంతుడి హృదయంలో ఉంటే ఈ శరీరాన్ని మాత్రం నానా చెత్తతో నింపేస్తుంది. పిచ్చి పిచ్చి విషయాలు చూడటము, పిచ్చి విషయాలు వినటం, పిచ్చి విషయాలు మాట్లాడటం, పిచ్చి విషయాలు పొట్టలో వేయటం. ఇప్పుడు చూడండి, చాలామంది అంటారు, అరే నేను గుడికి వెళ్ళలేను, ఈరోజు నాన్ వెజిటేరియన్ తిన్నాను అని అంటారు. అంటే ఎంత పవిత్రంగా ఉండాలి. మరి ఇక్కడే హృదయంలో పరమాత్మ ఉన్నప్పుడు మనం శరీరంలోకి ఎలా ఇస్తామండి మాంసాహారాన్ని? చెప్పండి, తప్పు కదా. ఎందుకంటే పరమాత్మకి ఎప్పుడూ నచ్చదనమాట. భగవంతుడు ఎప్పుడు మెచ్చుకోడు. ఎందుకంటే అందరూ ఆయన సంతానమే కాబట్టి, అందరూ భగవంతుడికి పుట్టిన వాళ్ళమే, అన్ని పశుప్రాణులు కూడా ఆయనకు పుట్టినవే. కాబట్టి పవిత్రంగా ఉంచుకోవాలి. ఆ పవిత్రతను సూచించేదే ఈ పవిత్రమాల అని అంటే. ఈ తులసిమాల కానివ్వండి, పవిత్రమాల కానివ్వండి, ఇవన్నీ ఏంటి అని అంటే ఒక పవిత్రతను సూచిస్తూ ఉంటుంది. అరే నువ్వు కృష్ణుడి యొక్క భక్తుడివి, నువ్వు పవిత్రంగా ఉండాలి, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క మాట, నీ యొక్క చూపు, నీ యొక్క ఆహారం, నీ యొక్క వ్యవహరణ అన్నీ సాత్వికంగా, పవిత్రంగా, ధార్మికంగా ఉండాలి అని సూచిస్తూ ఉంటాయి. గురుజీ, మీరు తులసిమాల వేసుకున్నారు,
నేను చాలా సందర్భాల్లో ఈ మధ్య కాలంలో విన్నా, తులసి మాల వేసుకోవడం చాలా మంచిది, ఒక పాజిటివ్ వైబ్తో పాటు మనకి ఎంతో మంచి విషయాలను కూడా మనకు తెలియచేస్తుంది, మనలో మనకే తెలియకుండా అన్నారు. ఇది ఎంతవరకు నిజం అసలు? తులసి కృష్ణ భక్తి మార్గంలో మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. తులసి యొక్క ఆరాధన, తులసి యొక్క అర్చన. అయితే తులసి మాల వేసుకోవటం చాలా శాస్త్రాలు చెప్తున్నాయి, ఎవరి కంఠంలో అయితే తులసి ఉంటుందో అటు దిక్కు కూడా యమధర్మరాజు చూడడు అని చెప్తారనమాట శాస్త్రంలో. కానీ ఈ తులసి మాల వేసుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి, రాజసీక తామసిక ఆహారం పనికిరాదనమాట. కాబట్టి ఈ మాల వేసుకోవడానికి రూల్స్ ఏంటి అని అంటే, కేవలం భగవత్ ప్రసాదం మాత్రమే స్వీకరించాలి, భగవంతుడి గురించి మాత్రమే మాట్లాడాలి. అనవసరమైన వీళ్ళపైన చాడీలు, వాళ్ళపైన చాడీలు, ఇక్కడ ఏమంటారు గాసిప్ అంటారు చూడండి, ఇక్కడ ఏమైంది అక్కడ ఏమైంది, ఇవన్నీ మాట్లాడకూడదు. ఇది వేసుకోవటం వల్ల ఏంటి అని అంటే మనం మంచి మార్గంలో, ఇప్పుడు చూడండి మాలల సీజన్ ప్రారంభమైంది కదా, ఆ 21 రోజులు 40 రోజులు చాలా బాగుంటారు, దాని తర్వాత యథావిధిగా ఉంటారు. ఇది పర్మనెంట్ మాల అనమాట, పర్మనెంట్గా మంచిగా ఉండొచ్చు. కాబట్టి తులసి మాల వేసుకోవాలి, కానీ దానికి తగ్గట్టుగా నియమాలు కూడా పాటిస్తూ